రాజమహేంద్రవరంలో పోలింగ్ కు ముందే ఓట్ల గల్లంతు దుమారం రేపుతోంది. ఓటరు స్లిప్పుల కోసం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన కొందరు ఓటర్లు గంటల తరబడి నిలుచోవలసి వస్తోందని అసంతృప్తి వ్యక్తం చేయగా మరికొందరు జాబితాలో పేరు లేదనే సమాచారంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. నేను 2009లో వేసాను, 2014లో వేసాను. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ముందు నుంచి చెప్తున్నారు కదా, మీరు మేలుకోవాలి కదా, మీరు చూసుకోవాలి కదా అంటున్నారు. మేము పాతలు ఉంటాయి కదా అనుకుంటాం, కానీ కొత్తవి కాదు కదా. నాకు 56 ఇయర్స్, 2 సార్లు వేసాను, 3సారి కదా ఉంటుంది అనుకున్నాం. మా చుట్టుపక్కల ఉన్నాయి, మా లేవు. వార్డుల్లో పలానా రోజున మీకు లేదమ్మా ఓట్లను చూసుకోండి లిస్ట్ అని చెప్పి అక్కడ ఏమీ చెప్పలేదు. ఇక్కడ కూడా చూసి లేదంటున్నారు. లేదు, కరెక్టే, తప్పు జరిగింది, మాదో మీదో ఎవరిదో. దానికి ఆల్టర్నేట్ చెప్పాలి కదా. మాకు ఓటు వేయించాలి, మేము అందరం ఓటు వేయాలి. మేము లేవంటే అనుకోవచ్చు, ఉన్నాం కదా. మాకు ఓట్లు అయితే ఓటు వేయనే కొన్ని ఆధార్ కార్డు లేకపోతే ఇంకోటో డ్రైవింగ్ లైసెన్స్ ఇంకోటి ఏదో ఉంటుంది కదా. గణపతి, మహాలక్ష్మి, లక్ష్మమ్మ 3 ఓట్లు ఉన్నాయండి మా ఇంట్లోని. ఒక్క ఓటు కూడా దీనికి ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చినా కూడా పేరు లేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారండి. మరి ఓటు అయినాక చచ్చిపోయినట్టే, మరి బతుకున్నట్టే, మరి ఓటు రావాలి కదా సార్. మరి 3 రోజుల నుంచి తిరుగుతానే ఉన్నాం. 5 సంవత్సరాల కింద అప్పుడు వేసాం కదండి, మరి ఇప్పుడు ఎందుకు ఉండపోవాలండి మరి ఓటు? అంటే చచ్చిపోయామా బతికేమా ఏంటి నాకేమీ అర్థం అవట్లేదండి. నేను 9వ వార్డు అండి. అప్పుడే 50 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నానండి. ఓటేస్తున్నాను. ఈవేళ నా పాత ఓట్లే కదా ఉంటాయని అనుకున్నానండి. నాది సొంత ఇల్లేనండి. 50 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నానండి. ఇప్పుడు నా కొడుక్కి, నా కోడలికి, నా మనవడికి అందరికీ ఓటు ఉందండి. నాకు ఒక్కదానికే లేదనండి. మా ఇంట్లో అందరూ ఏలాకోలం చేస్తున్నారు. పెద్దదానికి నీకు ఓటు లేదేంటి, నా మనవడికి కూడా ఓటు ఉందండి. ఇదివరకు అయితే ఇంటింటికి వచ్చి రాసుకుని స్లిప్పులు ఇచ్చి అన్ని చేసేవారండి. ఇప్పుడు ఒక్క పిల్ల కానీ ఎవరు కానీ ఇంటింటికి వచ్చి ఓట్లు ఉన్నాయా లేదా అని ఏమీ అడగట్లేదండి. కొళ్ళు తిరిగిపోతున్నాయండి. మరి ఓటు గురించి వచ్చాండి, ఉన్నదే ఓటు ఉందంట, నెంబర్ లేదంటండి. ఈ 4-5 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళండి, మంగళవారపేటకి వెళ్ళండి, కొత్తపేటలో ఓట్లు, మంగళపేట ఓట్లు అక్కడ చూడండి. ఏం చూస్తారండి? ఏం తెలుస్తుందండి ఇలాగైతేని? మొగుడికి వస్తే పెళ్ళానికి లేదండి, పెళ్ళానికి వస్తే మొగుడికి లేదు, పిల్లలకి లేదు. కొత్తగా రాయించుకున్న ఓట్లు అన్నీ వచ్చాయండి.